అది పామిడి. మీద ఇక్కడికి వచ్చారు. మా పామిడిలో సమస్య ఏమంటే మేడం 486 సంఘాలు ఉన్నాయి. నవంబర్ 5వ తేదీన మేము ఆర్పీలుగా అక్కడ పనిచేస్తున్నాము. ఇంతకుముందు మా సంఘాలన్నీ పామిడి నగర పంచాయతీగా ఉండడంతో మెప్మా డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి. మా 486 సంఘాలు ప్లస్ 19 మంది ఆర్పీలు అక్కడ పనిచేసేవాళ్ళము. మాకు ఒక్క ఇంటిమేషన్ ఇవ్వకుండా నవంబర్ 9వ తేదీ వచ్చేసేసి మా లాగిన్స్ అన్నీ తీసేశారు. నవంబర్ 5వ తేదీ మా లాగిన్స్ అన్నీ తీసేశారు. ఏదో లాగిన్స్ ఒక 5-6 రోజులే అని గమ్మనైపోయాను మేము. కానీ మళ్ళీ వెళ్ళి మెప్మా ఆఫీస్లో కలిసి ఏం సమస్య అంటే మీది పామిడి నగర పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీ అయింది, ఏమి అందుకు మీ లాగిన్స్ అన్నీ తీసేసినాము, మీరు వచ్చేసేసి డిఆర్డిఏ సంస్థకి సంబంధించి వెళ్ళాలి అన్నారు. సరే అనేసి డిఆర్డిఏ వాళ్ళని కలిస్తే 1 వారము 4 రోజులు, ఇప్పటికీ 5 నెలలు అవుతుంది. మేము ఇంతకు 5 సార్లు మేము ఇక్కడ అర్జీ పెట్టుకున్నాము, గ్రీవెన్స్కి వచ్చాము. 5 సార్లు వచ్చినా కూడా ఈరోజు కూడా ఏం చెప్తున్నారు, ఇంకా మళ్ళీ 15 రోజులు అని చెప్తున్నారు. ఎప్పుడు వినేది ఇప్పుడు ఏప్రిల్ మళ్ళీ 10వ తేదీ వచ్చి కలిసండి అంటున్నారు. లాస్ట్ వీక్ వస్తే మేడం ఏమన్నారు, నేను ఇద్దరు డిఆర్డిఏ పీడీకి మెప్మా పీడీకి ఇద్దరికి కలిపి నేను కూర్చోబెట్టి సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తున్నారు. ఈరోజైతే మేడం అయితే లేరు ప్రజెంటు, కానీ వేరే ఇంకో ఆఫీసర్తో కలిసిందే. ఆయన ఏమంటున్నారు 10వ తేదీ మళ్ళీ, ఎందుకంటే ఎకనామికల్ ఇయర్ ఆటికి కంప్లీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి అని అంటే, ఈ లాస్ట్ టైం ఏమన్నారు ఏప్రిల్ 1 నుంచి తీసుకుంటున్నారు. అంతే మేడం, ప్రతిసారి ఏమంటున్నారు ఒక 4 రోజులు 5 రోజులు అంటున్నారు. ఇప్పటికే 5 నెలలు అయింది. 18 మంది ఆర్పీలు రోడ్డును పడినారు. వాళ్ళ లైఫ్ అంతా ఎక్కడ లేదు, చిన్న జీతాలు ఒక దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. 486 సంఘాలకు ఎటువంటి అధికారి సంస్థ ఏమీ లేవు మేడం. ఇంతకుముందు ఇప్పటి వరకు మేడం 5 నెలలు అయింది, ఇదే చెప్తున్నారు, ఇదే గడిపేస్తున్నారు. 18 మంది ఆర్పీలు రోడ్డున పడినారు. 486 సంఘాలు చాలా అధోగతి అయిపోయినారు. ఒక్కసారి ఒక అధికారి వచ్చి ఒక సంఘం చేస్తే మేడం ఆ సంఘం విలువ తెలుస్తుంది. లేదా మాకు ఒకటి చేయండి, పామిడికి సంఘాలు వద్దు, ఆర్పీలు వద్దు, మాకు ఏందో మా డబ్బులు మాకు ఇచ్చేసేసి మా సంఘాలు క్లియర్ చేసేస్తే మేము కానీ ఇక్కడికి రాము కదా మేడం. మేమేం వేరే ఉపాధి చూసుకుంటాం. ఎందుకంటే అప్పులు కట్టించుకుంటారా ఏం చేసుకుంటారా ఇంకా మాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళు చూసేసుకోమనండి. కనీసం అదంతా చేస్తే కనుక మేము ప్రతిసారి రావాలంటే ఇట్లా ఇప్పుడు చూడండి మాకు 5 నెలల నుంచి జీతాలు లేవు. ఎవరు ఖర్చు పెట్టుకుంటారు ఇవన్నీ? మావి చిన్న జీతాలు, ఒక అధికారి లేదు, ఒక సంస్థ లేదు. 486 సంఘాలు రోడ్డున పడినాయి. వాళ్ళ జీవితాలు ఏమి, వాళ్ళకి బ్యాంకు లింకేజ్ ఏమి, వాళ్ళకి ఏమన్నా వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమి, రేపొద్దున ఏమన్నా వచ్చావనుకోండి, ఇప్పుడు ఫ్రీ మిషన్స్ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఎక్కడ వెళ్ళాలి? ప్రతి మహిళ అడగడమే మాకు, ఎక్కడికి వెళ్ళాలి దానికి అప్లోడ్ చేసుకోవడానికి అని. ఎటువంటి ఇంటిమేషన్ లేదు మాకు. మేము ఉంటే కదా మేము కానీ వాళ్ళకి ఏదన్నా సలహా ఇచ్చేకి. మరి ఈ సమస్యపై కలెక్టర్ గారిని కలిసారా అంటే మీరు? కలిసామండి. ఇది 5వసారి, 4వసారి కాదు 5వసారి. ఫస్ట్ కలెక్టర్ సార్కి ఇచ్చాము, అది గ్రీవెన్సే ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి నేను డైరెక్ట్ నారా లోకేష్ గారికి నేను రిక్వెస్ట్ పెట్టాను. నాకు అక్కడి నుంచే ఫోన్స్ వచ్చాయి, వస్తారమ్మా మిమ్మల్ని కలుస్తారన్నారు. ఏం చెయ్యరు. ఇప్పుడు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు నేను గ్రీవెన్స్ ఇచ్చాను కదా, నాతో ఒక ఫోటో కావాలి. ఏ అధికారికైనా ఆ సంస్థకి ఏం కావాలో వాళ్ళకి, ఆ డిపార్ట్మెంట్కి నాతో ఒక ఫోటో కావాలి. ఫోటో తీసుకోవడము, అది అప్లోడ్ చేయడం. ఇప్పుడు అంటున్నాను, ఇప్పుడైతే నేను ఫోటో ఇవ్వను, ఏమి ఇవ్వను. ఎవరైనా తిరగని ఏమైనా చేయను, నేనైతే ఇవ్వను. ఇది ఫైనల్. సంస్థని ఇంకొక సంస్థకు అప్పగించేటప్పుడు ఒక సంస్థను ఒక సంస్థకు అప్పగించేటప్పుడు అక్కడ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు వీళ్ళ అధీనంలో ఉండాలి కదా. అది లేదు. మేము ఇచ్చేసినాము, మేము చెరుపుకి లెటర్ పెట్టేసినాం, మాకు అయిపోయిందని మెప్మా వాళ్ళు చేతులు తుడుపుకున్నారు. డిఆర్డిఏ వాళ్ళ దగ్గరికి వస్తే మాకు ఎలాంటి ఆధారాలు రాలేదు. ఇప్పుడు ఫైనల్గా కలెక్టర్ గారు ఏమంటున్నారు సార్? ఏప్రిల్ 10 వరకు ఆగండి, ఆ తర్వాత సాల్వ్ కాకపోతే తర్వాత రాండి, మళ్ళీ మేము ఒక మనిషినే పంపిస్తాము. ఇప్పుడు 5 నెలలు పొద్దయింది. 486 మహిళా సంఘాలు ఉన్నాయి, 4860 మంది మెంబర్లు ఉన్నారు, 18 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. కాకపోతే వీటిని మానిటరింగ్ చేసే ఒక అధికారి అంటూ లేడు, ఒక సంస్థ లేదు. మా పామిడిలో ప్రతి ఎస్హెచ్జి నుంచి ప్రతిరోజు ఇంటర్నల్ అంటే అంతర్గత అప్పులు తీసుకుంటారు. అంతర్గత అప్పుకి బ్యాంకుకి పోతే ఒక అధికారి సంతకం పెడితేనే, మెప్మా కానీ డిఆర్డిఏ కానీ సంతకం పెడితేనే మేము డబ్బులు బయటకు ఇచ్చేది, లేకుంటే మేము ఇవ్వము అని బ్యాంకు వాళ్ళు నిలబెట్టేస్తారు. సంఘాల పరిస్థితి ఏమి ఈ విధంగా ఉంది.